ఆమె నవ్వుతోంది. అతను వస్తున్నాడు. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇలా రెగ్యులర్‌గా మన నిజ జీవితంలో జరిగే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రెజెంట్‌లో కంటిన్యూయస్‌గా జరిగే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, వీటిని చెప్పడానికి ఇంగ్లీష్‌లో మనము ఒక సింపుల్ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాం. ఇందులో ఒకసారి ఈ స్ట్రక్చర్‌ని గమనిద్దాం. సబ్జెక్ట్ అంటే ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్‌ని మనం ఉపయోగించిన తర్వాత ఇది ప్రెజెంట్‌లో ఉన్నటువంటి సిట్యుయేషన్ చెప్తున్నాం కాబట్టి ఈజ్, యామ్, ఆర్ అనేటటువంటి వాటిని వాడాలి. అండ్ అలాగే కంటిన్యూయస్‌గా జరుగుతున్నటువంటి యాక్షన్స్ కాబట్టి V1 ప్లస్ ఇంగ్‌ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ, మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని చెప్పడానికి మనకి స్ట్రక్చర్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్సెస్ అన్నిటిని ఒకసారి చూద్దాం. ఆమె నవ్వుతోంది. షీ ఈజ్ లాఫింగ్. అతను వస్తున్నాడు. హీ ఈజ్ కమింగ్. నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్. మీరు వింటున్నారు. యు ఆర్ లిజనింగ్. ఇలా ప్రతి సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఐ వచ్చినప్పుడు యామ్ ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు ఈజ్ ఉపయోగిస్తాం. అలాగే యు, వి, దే ప్లూరల్ నౌన్స్ ఉన్నప్పుడు మనం ఆర్ ఉపయోగిస్తాం. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ని తెలుగులో చెప్తాను, దాన్ని మీరు కామెంట్స్ రూపంలో ఇంగ్లీష్లో తెలియచేయండి. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు.